Okay, in this video, I am going to explain about Mealy mission. Already మనం ప్రీవియస్ వీడియోస్లో మోరే మిషన్ గురించి చూసాం. మోరే మిషన్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం, అలానే హౌ మెనీ వేస్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఏ మోరే మిషన్, అలానే మోరే మిషన్లో ఒక 5 to 6 ఎగ్జాంపుల్స్ చూసాం. సో నేను ఎగ్జాంపుల్స్ కూడా ఏం చేయించాను, సేమ్ అదే ఎగ్జాంపుల్స్ని తీసుకొని మనం మీలే మిషన్లో కూడా ఎలా డ్రా చేస్తాం అనేది తెలియాలి. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి how you are going to define the term Mealy mission. Mealy mission అంటే ప్రతి ఒక్క స్టేట్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్ ఆల్ఫాబెట్. మనం మోరే మిషన్లో అయితే ప్రతి స్టేట్కి అవుట్పుట్ మాత్రమే మెయింటైన్ చేస్తాం, కానీ ఇక్కడ మీలే మిషన్కి వచ్చేసరికి మాత్రం ప్రతి స్టేట్కి ఇన్పుట్ దాని యొక్క అవుట్పుట్ కూడా మెయింటైన్ చేస్తాం. సో ఈచ్ అండ్ every state associated with input alphabet and corresponding output alphabet output alphabet. సో ప్రతి ఒక్క స్టేట్కి కూడా మనం ఇన్పుట్ ఆల్ఫాబెట్ మెయింటైన్ చేస్తాం, అవుట్పుట్ ఆల్ఫాబెట్ మెయింటైన్ చేస్తాం. ఆర్ ఎల్స్ వీ కెన్ డిఫైన్ సమ్ అదర్ వే, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 6 టపుల్స్. సేమ్ ఇంతకుముందు ఎలా అయితే మాట్లాడామో అదే. దట్ ఈస్ క్యాపిటల్ క్యూ, definite set of states, sigma, finite set of input alphabets, delta, finite set of output alphabets, small delta, transition function or mapping function, next lambda అంటే output function, next q naught అంటే initial state. సేమ్ మనం మోరే మిషన్లో ఏదైతే టపుల్స్ ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అవే తీసుకున్నాం. సేమ్ ఒకటే కాన్సెప్ట్. క్యూ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ అంటాం, సిగ్మా అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అంటాం, డెల్టా అంటే ఏమో ఫైనైట్ సెట్ ఆఫ్ అవుట్పుట్ ఆల్ఫాబెట్స్ అంటాం, డెల్టా ఏమో ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ ఫంక్షన్ అంటాం, ల్యాండా అంటే అవుట్పుట్ ఫంక్షన్. ఇదొక్కటే చేంజ్ అవుతుంది. ఇదేమవుతుంది, ప్రతి స్టేట్కి ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్కి నీకు అవుట్పుట్ మెయింటైన్ చేస్తాం. అక్కడికి వచ్చేసరికి క్యూ టెన్స్ టు డెల్టా, ఇక్కడికి వచ్చేసరికి క్యూ క్రాస్ సిగ్మా టెన్స్ టు డెల్టా. ఈ ఒక్క అవుట్పుట్ ఫంక్షన్ ఒక్కటే చేంజ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ మీలే అయినా మోరే అని. క్యూ నాట్ అంటే ఏమో ఇనీషియల్ స్టేట్. సో ఈ 6 టపుల్స్ కాంబినేషన్నే మనం ఏమంటామంటే మీలే మిషన్ అంటాం. నెక్స్ట్ మనం మీలే మిషన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, హౌ మెనీ వేస్ యూ ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఏ మీలే మిషన్. సో మీలే మిషన్ మనం మోరే మిషన్ సేమ్ 2 వేస్లోనే రిప్రజెంట్ చేస్తాం. వన్ ఈజ్ ట్రాన్సిషన్ గ్రాఫ్, సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్సిషన్ టేబుల్. ట్రాన్సిషన్ గ్రాఫ్ నేను డ్రా చేస్తాను, అది ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ దాంట్లో ఈ గ్రాఫ్ని బేస్ చేసుకొని టేబుల్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. ట్రాన్సిషన్ గ్రాఫ్, సపోజ్ నేను ఒక 3 స్టేట్స్ తీసుకున్నాను, Q0, Q1, Q2. దీనికి ఏ అని డ్రా చేశాను, బి అన్నాను. డిఎఫ్ఏ కంపల్సరీ కావాలి కాబట్టి ప్రతి స్టేట్లో అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాలి. ఇక్కడ ఏ మిస్ అయింది, ఏ, దీంట్లో ఏబి 2 మిస్ అయ్యాయి, ఏ కామా బి, ఇలా రాశాను. ఇది జనరల్ డిఎఫ్ఏలో కూడా ఇలానే డ్రా చేసాం. ఇదే మోరే మిషన్ అనుకోండి, సేమ్ ఇలానే డిఎఫ్ఏ లాగా డ్రా చేసి ప్రతి స్టేట్లో కూడా అవుట్పుట్ మెయింటైన్ చేసేవాళ్ళం. కానీ నేను ఇక్కడ మీలే మిషన్ అంటే ఏం చెప్పాను, ప్రతి ఒక్క స్టేట్కి ఇన్పుట్ ఆల్ఫాబెట్ కరస్పాండింగ్ అవుట్పుట్ ఆల్ఫాబెట్ కూడా ఉంటుంది అని చెప్పాను. అంటే ఈ స్టేట్లో ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏ ఉంటే దీనికి ఒక అవుట్పుట్ ఆల్ఫాబెట్ కూడా మెయింటైన్ చేస్తాం. అది ఎంత ఏంటి అనేది తర్వాత చెప్తాను. సో నేను 0 అంటున్నాను, దీని అవుట్పుట్ 1 అంటున్నాను, దీని 0 అంటున్నాను, దీని అవుట్పుట్ 1 అంటున్నాను, దీని అవుట్పుట్ 0 పెట్టాను, కామా దీని అవుట్పుట్ ఏమో 1 పెట్టాను. అంటే ప్రతి ఇన్పుట్కి అవుట్పుట్ అనేది ఉండాలి. ఇంతకుముందు దాంట్లో జస్ట్ స్టేట్కి కరస్పాండింగ్ అవుట్పుట్ ఒక్కటే మెయింటైన్ చేస్తాం, అంటే స్టేట్ లోపల దాని అవుట్పుట్ మెయింటైన్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇన్పుట్ ఎక్కడైతే ఉందో ట్రాన్సిషను
స్లాష్ పెట్టి దాని అవుట్పుట్ కూడా రాయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అసోసియేటెడ్ విత్ ఇన్పుట్ అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ట్రాన్సిషన్ టేబుల్ ఎలా డ్రా చేస్తాం? ట్రాన్సిషన్ టేబుల్ మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 3 స్టేట్స్, డెల్టా, Q0, Q1, Q2. ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఏంటి ఇక్కడ? ఏబీలు. సో ఏ, ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్కి ఏముంటుందని చెప్పాను? అవుట్పుట్. అంటే ఏకి అవుట్పుట్ మెయింటైన్ చేయాలి, బీకి అవుట్పుట్ మెయింటైన్ చేయాలి. ఇంతకుముందు దాంట్లో అయితే ఏబి ల్యాండా అని మనం, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ ల్యాండా బి ల్యాండా, ప్రతి ఇన్పుట్కి అవుట్పుట్. కానీ అక్కడికి వచ్చేసరికి ప్రతి స్టేట్కి ఒక అవుట్పుట్టే మెయింటైన్ చేసాం. సో ఇప్పుడు మనకి డెల్టా Q0 విత్ ఏ, Q0 విత్ ఏ అంటే ఎక్కడికి వెళ్తున్నాం? Q0 విత్ ఏ Q1కి వెళ్తున్నాం. దాని అవుట్పుట్ ఏముంది? Q0 విత్ ఏ Q1కి వెళ్ళాం, దాని అవుట్పుట్ ఏముంది? 0. అలానే Q0 విత్ బి, Q0 విత్ బి ఎక్కడికి వెళ్ళాం? Q0 విత్ బి Q0కే వెళ్ళాం, దాని అవుట్పుట్ ఏముంది? 1 ఉంది. నెక్స్ట్ Q1 విత్ ఏ, Q1 విత్ ఏ, Q1 విత్ ఏ అంటే ఎక్కడికి వచ్చాం? Q1కి వచ్చాం, దాని అవుట్పుట్ ఏముంది? 0. నెక్స్ట్ Q1 విత్ బి, Q1 విత్ బి Q2కి వెళ్ళాం, దాని అవుట్పుట్ ఏముంది? 1 ఉంది. నెక్స్ట్ Q2 విత్ ఏ, Q2 విత్ ఏ Q2, దాని అవుట్పుట్ 0. అలానే Q2 విత్ బి, Q2 విత్ బి కూడా Q2నే, దాని అవుట్పుట్ ఏముంది? 1 ఉంది. సో ఇది ట్రాన్సిషన్ టేబుల్. దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, సేమ్ ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపులే. దాంట్లో నేను మోరే మిషన్లో ఏవైతే ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశానో ఇక్కడ కూడా అదే ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నాను. కన్స్ట్రక్ట్ ఏ మీలే మిషన్ that takes all the strings of A's and B's as an input and count the number of A's. నెంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయమన్నాను. నెంబర్ ఆఫ్ ఏస్ కౌంట్ చేయడానికి మనం ఇంతకుముందు ఏం చేసాం? మీలేలో, మోరే మిషన్లో Q0 నుంచి Q1కి ఏ డ్రా చేసి ఒక ఏ వచ్చినప్పుడు ఆ Q1 అనే స్టేట్ లోపల అవుట్పుట్ 1 అని మెయింటైన్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? నాకు ఏ వస్తే 1 రావాలి, అంతేనా? బి వస్తే 1 రాకూడదు, 0 రావాలి. అంటే నేను ఇక్కడ వేరే స్టేట్లో ఏం తీసుకున్నాను? ఒకే ఒక స్టేట్ తీసుకుంటాను Q0 అని. మీకు ఎగ్జాంపుల్స్ 2-3 చెప్తూ ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. Q0 అన్నాను, సెల్ఫ్ లూప్లో ఏ వస్తే నాకేం రావాలి? అవుట్పుట్ ఏం రావాలి? కౌంట్ అన్నాను, అంటే ఏస్ వచ్చినప్పుడు కౌంట్ చేయాలి. ఒక ఏ వస్తే 1, ఇంకో ఏ వస్తే మళ్ళీ 1, అలా కౌంట్ చేసుకుంటే వెళ్తాను. బి వస్తే 0, కౌంట్ చేయకూడదు. అంటే ఇక్కడ కామా పెట్టి బి వస్తే 0, అయిపోయింది, అంతే మిషన్. నువ్వు ఏ స్ట్రింగ్ అయినా ఇచ్చుకో. ఫర్ సపోజ్ ఏబిఏఏ అని ఇచ్చాను. దీంట్లో నెంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కౌంట్ చేయండి. Q0 విత్ ఏ ఎక్కడికి వెళ్ళాం? Q0కే వెళ్ళాం. అప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది? 1. నెక్స్ట్ Q0 విత్ బి, Q0 విత్ బి మళ్ళీ Q0కే వచ్చాం. అప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది? బి ఉన్నప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది? 0. నెక్స్ట్ Q0 విత్ ఏ, Q0 విత్ ఏ Q0, అప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది? ఏ దగ్గర ఉన్నప్పుడు? 1. నెక్స్ట్ Q0 విత్ ఏ, Q0 విత్ ఏ అగైన్ Q0, దాని అవుట్పుట్ ఎంత ఉంది? ఏ దగ్గర ఉన్నప్పుడు? 1. ఎన్ని వన్స్ వచ్చాయి? 3. దీంట్లో ఏస్ ఎన్ని ఉన్నాయి? 3. సో నెంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని ఉంటే నీకు కౌంట్ అంతేనా వస్తుంది? అంటే సింపుల్ మిషన్. అంటే నీకు మోరేతో కంపేర్ చేస్తే మీలే మిషన్ అనేది ఇంకా డెడ్ ఈజీ. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, సెకండ్ వన్. కౌంట్ ది నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఏ సబ్స్ట్రింగ్ ఏబి. ఏబి సబ్స్ట్రింగ్ తోటి మనకేం వస్తాయి? Q0 అంటున్నాను, Q1, ఏ వచ్చింది. ఏ అనేది ఏబి ఉంటేనేగా నీకు 1 రావాల్సింది. అంటే ఏ తర్వాత నీకు ఏ ఒక్కటే వచ్చిందంటే అవుట్పుట్ ఏం రావాలి? అంటే అది కౌంట్ చేయాలా, కౌంట్ చేయకూడదా? చేయకూడదు. అంటే కౌంట్ 0నే ఒక ఏ వస్తే. ఇప్పుడు ఏ మళ్ళీ బి అంటాను, ఏ బి, అప్పుడు బి దగ్గరికి రాగానే కౌంట్ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. ఇంకా మనకి దీంట్లో మిస్ అయింది ఏంటి? బి మిస్ అయింది. దీంట్లో మిస్ అయింది ఏంటి? ఏ మిస్ అయింది. దీనికి సెల్ఫ్ లూప్లో బి పెట్టండి, ఏమైందో చూడండి. ఇప్పుడు బికి నేను అవుట్పుట్ ఏమవ్వాలి?
ఒక్కసారి ఆలోచించండి, వాడు అడిగింది ఏంటి, ఏబి అంటే ఏబి అనేది నీకు స్ట్రింగ్ అనేది ఇక్కడ తప్ప ఇంకెక్కడ రాదు, Q0 నుంచి ఏ బి. ఇప్పుడు నువ్వు సెల్ఫ్ లూప్లో ఎన్ని పెట్టినా కానీ బీలు వస్తాయి. ఎన్ని బీస్ వచ్చినా ఏ నువ్వు కౌంట్ చేయకూడదు కదా, కౌంట్ చేయకూడదు అంటే దాని అవుట్పుట్ జీరోనేగా. ఒక ఏబి అనేది ఉంటేనే దాని అవుట్పుట్ 1. సో ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఎక్కడి నుంచి అయినా రా, ఇక్కడికి వచ్చేసరికి ఏబి వస్తుంది. అప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది, 1. నువ్వు ఇంకా మిగతా ఎక్కడున్నా కానీ అవన్నీ జీరోస్ పెట్టేసుకో. ఒక ఏబి ఉన్నప్పుడే నాకు 1 ప్లేస్ చేయి, మిగతా ప్లేస్లో ఎక్కడొచ్చినా అవి జీరోస్. ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో మిస్ అయింది ఏ కాబట్టి సెల్ఫ్ లూప్లో ఏ బై 0 అంతే. ఇప్పుడు నువ్వు ఏ స్ట్రింగ్ అయినా తీసుకో, ఏలో ఏబి సబ్ స్ట్రింగ్ ఉందా, లేదు. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, జీరోసే అన్నీ. అదే ఏబి తీసుకున్నావు అనుకో 1, ఏబి 2 సార్లు తీసుకున్నావు అనుకో, ఇప్పుడు చూడండి ఏబి అన్నాను, దీంట్లో ఏబి అనే సబ్స్ట్రింగ్ ఎన్నిసార్లు ఉంది, 2 టైమ్స్ ఉంది. అంటే నీకు వన్స్ 2 రావాలి. ఫస్ట్ Q0 నుంచి ఫస్ట్ ఏ ఉన్నప్పుడు ఎంత ఉంది, ఫస్ట్ Q0 విత్ ఏ. Q0 విత్ ఏ అంటే ఎక్కడికి వెళ్ళాం, Q1కి వెళ్ళాం. Q0 విత్ ఏ అంటే Q1కి వెళ్ళాం. అప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది, 0. Q1 విత్ బి ఎక్కడికి వెళ్ళాం, Q0కి వెళ్ళాం. అప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది, 1. నెక్స్ట్ Q0 విత్ ఏ Q1కి వెళ్ళాం. అప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది, ఏ ఉన్నప్పుడు 0. నెక్స్ట్ Q1 విత్ బి Q0కి వెళ్ళాం. అప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది, బి ఉన్నప్పుడు 1. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నీకు ఎన్ని 1s వచ్చాయి, 2 1s అయినా. దీంట్లో ఏబి అనే సబ్స్ట్రింగ్స్ ఎన్ని ఉన్నాయి, 2 టైమ్స్ అయినా అక్కర్ అయింది. సో కరెక్ట్ అయినా మనకు వచ్చింది. సింపుల్. ఏ రాశారు, బి వచ్చినప్పుడు అంటే బి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నీకు ఏబిఏ సబ్స్ట్రింగ్ వచ్చింది. ఏబి రాగానే ఏమవుతుంది, 1. మిగతా అన్నీ కూడా జీరోస్. వాడు ఏది అడిగాడు అక్కడ 1 పెట్టేయండి, మిగతా అన్ని జీరోస్ పెట్టండి. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు కన్స్ట్రక్ట్ ఏ Boolean mission that takes all the strings of A's and B's as an input, verify that end with BA or not అన్నాడు. అంటే BAతో ఎండ్ అయితే దాని వాల్యూ 1, లేకపోతే 0. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, Q0 ఇంతకుముందు ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుంటే Q1 BAతో ఎండ్ అయితే అవుట్పుట్ ఎంత రావాలి, 1. బి ఇంకా మిగతా అన్నీ కూడా ఒక బీతో వచ్చినా, ఇక్కడ దీంట్లో మిస్ అయింది బి, ఎన్ని బీస్ వచ్చినా 0నే. దీంట్లో మిస్ అయింది ఏ, ఎన్ని ఏస్ వచ్చినా 0నే. ఒక బిఏ వస్తే మాత్రమే అవుట్పుట్ 1, మిగతా అన్నీ కూడా జీరోస్. సింపుల్. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సేమ్ 1 0తో ఎండ్ అయితే అవుట్పుట్ ఎక్స్, 1 0తో ఎండ్ అయితే అవుట్పుట్ ఎక్స్ అంటే ఎలా రాస్తాం, Q0 Q1 1 0, అవుట్పుట్ ఎంత రావాలి, ఎక్స్ రావాలి. ఇంకోటి ఏంటిది వాడు అడిగింది, 1 0తో ఎండ్ అవ్వాలి, 1 0 అయిపోయిందిగా, 1 సో 1 ఇక్కడికి వచ్చేసరికి 1 ఫాలోడ్ బై 1 ఉన్నప్పుడు ఏం రావాలి, y రావాలి. ఈ 2 కాకుండా మిగతా అన్నీ z రావాలి. దీంట్లో మిస్ అయింది ఏంటిది, 0 బై z అయిపోయింది. 1 0 ఉన్నప్పుడు x పెట్టాను, 1 ఉన్నప్పుడు y. 1 అనేది ఏంటిది, ఎండ్ అన్నాడు. అంటే 1 ఇలా ఎన్ని 1s వచ్చినా కానీ ఎండింగ్లో నీకు 1 కదా వచ్చేది. అప్పుడు 1 ఉంటే నీకేమవుతుంది, ఎండింగ్ y. 1 0 లేదా ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకో, 1 0 ఎండింగ్లో 1 0 రాగానే అవుట్పుట్ ఏమొస్తుంది, x. అలానే ఈ 2 కాకుండా మిగతా అన్నీ కూడా ఏంటి, z. సో 1 0 ఉన్నప్పుడు x, 1 ఉన్నప్పుడు y, మిగతా ఆ 2 కాకుండా మిగతా ఉన్నప్పుడు ఏమో z. ఓకే, ఇదేమో ఇనీషియల్ స్టేట్ Q0. క్లియర్. అప్పుడు దీనికి చెప్పండి, డివిజిబుల్ బై 5 ఓవర్ అన్ ఆల్ఫాబెట్ సిగ్మా ఈక్వల్ టు 0, 1.
దీనికి మనం చేంజ్ చేసేది ఏం లేదు. 5 యొక్క రిమైండర్స్ వచ్చేసి 0, 1, 2, 3, 4, 5. ఇది Q0, Q1, Q2, Q3, Q4, Q5. సారీ 4 వరకేగా మనకి. 5తో రిమైండర్స్ అంటే మనకి ఓన్లీ Q0, Q4 వరకు వస్తాయి. సో డెల్టా Q0, Q1, Q2, Q3, Q4. ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ 0, 1. కానీ మనకి ఇదేంటిది, ఈ మిషన్ ఏంటి, మీలే మిషన్. మీలే మిషన్ అంటే ప్రతి ఇన్పుట్కి అవుట్పుట్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇన్పుట్స్ ఫస్ట్ ఇన్పుట్ 0, దాని అవుట్పుట్ లాంబ్డా. మళ్ళీ సెకండ్ ఇన్పుట్ 1, దాని అవుట్పుట్ లాంబ్డా. ఇలా డ్రా చేయాలి. దీంట్లో సేమ్ మనకి ప్రొసీజర్ ఏం చెప్పాను, ఫస్ట్ రో Q0, Q1, Q2, Q3, Q4. మళ్ళీ కంటిన్యూ చేస్తాం. Q0, Q1, Q2, Q3, Q4. అవుట్పుట్స్ ఫిల్ చేయాలి. అవుట్పుట్స్ ఎలా ఫిల్ చేస్తాం, ఇవే 0, 1, 2, 3, 4. అది కూడా ఎలా అంటే ఇలానే సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఫిల్ చేశానో అలానే. అంటే 0, 1, 2, 3, 4, అగైన్ 0, 1, 2, 3, 4. దీని ప్రకారం మనం మిషన్ డ్రా చేద్దాం. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 5 స్టేట్స్. Q0 ఒకటి, Q1, Q2, Q3, Q4. Q0 అనేది ఇనీషియల్ స్టేట్. Q0 విత్ 0, Q0 అవుట్పుట్ ఎంత ఉంది, 0, 0/0. Q0 విత్ 1, 1 ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళావు, Q1 అవుట్పుట్ 1. Q1 విత్ 0, Q2 అవుట్పుట్ ఎంత ఉంది, 2 ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. కన్స్ట్రక్ట్ ఏ మీలే మిషన్ టు ఫైండ్ ది కాంప్లిమెంట్ ఆఫ్ ఎ బైనరీ నెంబర్. అంటే 1 వస్తే 0 రావాలి, 0 వస్తే 1 రావాలి. అంటే Q0 సెల్ఫ్ లూప్ 1/0, 0/1 అయిపోయింది, అంతే మిషన్. సో ఇన్పుట్లో నువ్వు 1 ఇచ్చావనుకో 0 వస్తుంది, 0 ఇస్తే 1 వస్తుంది. నువ్వు ఏ స్ట్రింగ్ అయినా ఇచ్చుకో, సపోజ్ 0, 1, 1, 0. Q0 విత్ 0, Q0 విత్ 0 ఏ స్టేట్కి వెళ్ళావు, Q0కే వెళ్ళావు. అవుట్పుట్ ఎంత వచ్చింది, 1. తర్వాత Q0 విత్ 1, Q0 విత్ 1 ఎక్కడికి వెళ్ళావు, Q0కే వెళ్ళావు. అప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది, 1 ఉన్నప్పుడు దాని అవుట్పుట్ ఎంత, 0. అలానే Q0 విత్ 1, Q0 విత్ 1, Q0 విత్ 1 ఉన్నప్పుడు మళ్ళీ Q0కే వెళ్ళావు. అప్పుడు 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 0. నెక్స్ట్ Q0 విత్ 0, Q0 విత్ 0, 0 ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళావు, Q0కే వెళ్ళావు. 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇదేనా కాంప్లిమెంట్ దీనిది, 0, 1, 1, 0 కాంప్లిమెంట్ 1, 0, 0.